అన్న మన పక్కన మురళీ శర్మ గారని బ్రాహ్మణ సంఘానికి నాయకులు ఉన్నారన్న. శర్మ గారు నమస్తే అండి. నమస్కారం అన్న. ఇప్పటికీ కూడా సమాజంలో కుల వివక్షత లేదు, బ్రాహ్మణులు ఎవరిని కూడా ఇబ్బంది పెడతలేరు అని చెప్పేసి మురళీ శర్మ గారు మాట్లాడుతున్నారు. సో ఏం చెప్తారన్న, అంటే కుల వివక్షత ఇంకా లేదు, మొత్తానికి గుళ్ళలకు అందరినీ రాణిస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మురళీ శర్మ గారికి నమస్కారం. నమస్కారం అండి. మన ఛానల్ వేదికగా సార్, కుల వ్యవస్థ వల్ల బాధపడేది బ్రాహ్మణుల కింది కులాల అనేది మీకు మీరే ప్రశ్నించుకుంటే, ఒక మనిషి మీద రెండు రకాల దాడులు చేస్తాడు సార్. ఒకటి వ్యక్తిగతమైనటువంటి దాడి ఉంటది, లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పర్సనల్ గొడవ వల్ల పంచాయతీ పెట్టుకొని కొట్టుకోవడమో తిట్టుకోవడమో లాంటి గొడవలు జరిగితే మనం దాన్ని కులానికి ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక మనిషి ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పర్టికులర్ గా పలాని కులం వాడివి రాకూడదు. ఒక మనిషి ఇంకో మనిషితోని మనసు విప్పి ప్రేమించుకున్నప్పుడు నువ్వు పలాని కులం వాడివి, మా అమ్మాయిని ఎలా ప్రేమిస్తావు అని చంపినప్పుడు, పలాని కులం వాడు గుళ్ళోకి రావద్దన్నప్పుడు, పలాని కులం వాడు కుర్చీలో కూర్చోద్దన్నప్పుడు, పలాని కులం వాడు ఈ మా వాడలో నుంచి నడవద్దన్నప్పుడు, పలాని కులం వాడి డెడ్ బాడీ కూడా మా కాలనీ నుంచి పోవద్దు అన్నప్పుడు ఇది కుల ఆధిపత్యం కిందికి వస్తది కదా సార్. అది ఏ కులమైనా సరే. నేను అనేది కేవలం బ్రాహ్మణులు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు కృష్ణమాదిక్ గారి మీద మేము కేసు పెట్టామండి. కృష్ణమాదిక్ గారి మీద తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో మేము కేసు పెట్టాం. మీకే కాదు ఆయన అటువంటిప్పుడు అందరూ రానివ్వలేదని మీరు నోటితో మీరే అన్నారు. కేవలం బ్రాహ్మణులు ఎందుకు అంటున్నారు? అంటే కుల వివక్ష జరిగితే అందరు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు పోతున్నారు, ఇతర కులాల వాళ్ళు ఉన్నారు, మీరు ముస్లిం మతంలోకి ఎందుకు పోతలేరు అనే క్వశ్చన్ కూడా అంటున్నాడు. కేవలం ఒక కులాన్ని మీరు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అటువంటిప్పుడు అన్ని కులాలను క్వశ్చన్ చేయండి. పర్టికులర్ గా ఆయన బ్రాహ్మణుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? కుల వ్యవస్థలో పై కులం ఎవరు కింది కులం ఎవరు చెప్పండి. ఎవరు పై కులం ఎవరు కింది కులం? ఖచ్చితంగా బ్రాహ్మణులు అగ్రకులమే. చూసారా? బ్రాహ్మణ క్షత్రియ, చూడండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్నారు. ఈ నాలుగు వర్ణాలు కూడా హిందూ మతానికి ముఖ్యమైనటువంటివే. మీరు ఒకటి చెప్తానండి, ఈ రోజున మీరు ఎప్పుడో తిరుపతి వెళ్ళారా? తిరుపతిలో ఎవరినైనా మిమ్మల్ని ఆపారా? దళితులను మేము తీసుకెళ్ళండి, దళితులను ఎక్కడైనా తిరుపతిలో ఆపుతున్నారా? మరి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు కదా ప్రవేశం ఉందని. చెప్తానండి, వినండి. ఇంకా అనేక ప్రభుత్వ దేవాలయాలకు మీరు వెళ్ళండి. ఎక్కడైనా ఏ ప్రభుత్వ దేవాలయంకి ఒకవేళ మీరు కాశీకి వెళ్ళండి, లేకపోతే శ్రీశైలంకి వెళ్ళండి, ఎవరినైనా మీరు దళితులు అసలు ఎవరైనా మీ కులం ఏంటని అడుగుతున్నారా? దేవాలయాల్లో అడగట్లేదు కదా. మరి మీరు అటువంటిప్పుడు బ్రాహ్మణులు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తప్పు కదా, అది చేయకూడదు కదా. వినండి సార్, దయచేసి. మీకు డిబేట్ కావాలంటే నేను విడిగా ఇస్తా. మీ చేతనే ఎస్ అనిపిస్తా, నేను మీ చేతనే, మీ నోట్ చేత నేను ఎస్ అనిపిస్తా. నేను ఆ రకంగా నేను ఉన్నాను. సరే సార్, నా మాట వినండి. నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో ఒక చిన్న 2 నెలల పసి గుడికి వస్తే కాలుతోని తొక్కి చంపేశారండి, తెలుసా? చూడండి, అక్కడ ఏం జరిగింది అనేది స్పష్టంగా తెలియదు. మీకు తెలుసా తెలియకూడదా? అది పేపర్ లో న్యూస్ లో చూడటం తెలియదు, నేను ప్రత్యక్షంగా చూడలేదు. అచ్చా, వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, పత్రికలు, ప్రజా సంఘాలు అందరూ పిచ్చోళ్ళు అంతేనా? కాదండి, తొక్కడం మీరు చూసారా? ఎవరు తొక్కుతున్న వీడియో మీ దగ్గర ఉందా? తల్లి చెప్తుందండి. చెప్తే కాదండి, చూడండి, మీరు ఒక కోర్టుకి వెళ్ళారండి, మీ కోర్టులో మీకు చూడండి, మీ కోర్టు పరిచయం ఉన్నాయి కదా, కోర్టుకి వెళ్ళి ఉంటారు కదా, కోర్టులో సాక్ష్యం అడుగుతాడు ఎవడెవడు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చి కాదండి మీరు ఆమె తల్లి తొక్కారని చెప్తుంది, ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ కోర్టులో ఒప్పుకోరు కదా. కోర్టులో ఏమంటారు? కాల్తో తొక్కిన వీడియో మీ దగ్గర ఉందా? ఎస్ సార్ నో చెప్పండి, మీ దగ్గర వీడియో ఉందా? సరే సార్, లేనప్పుడు ఎలా బ్లేమ్ చేస్తారు? ఎలా చెల్లుతుంది? మీ ఉద్దేశం మీ ప్రకారం 2 నిమిషాలు తప్పని అనుకుందాం. సరే, నేను తప్పనట్లేదు, నేను న్యాయంగా ఉంటాను. నేను ఎప్పుడు కూడా న్యాయానికి కాదండి. 4 కోట్ల మంది సమాజం మొత్తం కోడై కూసిందండి. అక్కడ జరిగిన విషయం కన్న తల్లి నా పసి గుళ్ళోకి వస్తేనే ఈ రకంగా మేము కింది కులం వాళ్ళు పై కులం అయినందుకే రావద్దని తొక్కి చంపేశారని చెప్పుకుందండి. ఎవరు అక్కడ? రెడ్ల మీద బ్లేమ్ చేశారు, అవునా? అక్కడ బ్రాహ్మణులు ఏం చేశారు మీకు? అందులో బ్రాహ్మణ తప్పేమన్నా ఉంది అక్కడ? సార్ మీరు వినండి, సరే బ్రాహ్మణుల తప్ప పక్కన పెడతాం. ఎవరి మీద బ్లేమ్ చేశారు? రెడ్డిస్ తొక్కారన్నారు, రెడ్లు ఉన్నారు అక్కడ, తొక్కారనేదే మీరు చేసే అభ్యర్థన, మీరు చేసిన ఆరోపణ. మీరు అన్నారు సార్, మీరు ఏమన్నారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అని శూద్ర అని అన్నారు, అంతే కదా? 4 వర్ణాలు. 5వ వర్ణాన్ని సృష్టించింది ఎవరు సార్? పంచమ వర్ణాన్ని సృష్టించింది ఎవరు? 5వ వర్ణాన్ని ఎవరు సృష్టించలేదు. సృష్టించినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా? నేను కాదు సార్, ప్రూఫ్ లేకుండా మాట్లాడకండి, నోటికి ఏదో వస్తుంది మాట్లాడటమేనా? పంచమ వర్ణం కాదండి, పంచమ వర్ణం ఉందా లేదా?
పంచవర్ణం అనేది నాకు తెలిసి లేదు. లేదా మరి లేదు. దళితులు ఏ వర్ణం కింద వస్తారు? నాలుగు వర్ణాలే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రనే ఉన్నాయి. కాదండి, అది 5వ వర్ణం. మీరు చెప్పేది భగవద్గీతలో ఉన్నటువంటి వర్ణాల గురించి, పంచమ వర్ణం గురించి చెప్పండి అంటున్నా. భగవద్గీతలో భారతంలో ఎక్కడ అంటరాంతనం అనే పదం లేదు అసలు. అంటరాంతనం ఉన్నట్టుగా చరిత్రలో పురాణాల్లో ఎక్కడ లేదు. మరి 5వ వర్ణం ఎవరు పుట్టించారు సార్? పంచమ వర్ణాన్ని ఎవరు పుట్టించారు? 5వ వర్ణం ఎవరు పుట్టించారంటే అది కాల పరిస్థితులకు అనుగుణ ఆ పదం అనేది మీరు ఉపయోగిస్తున్నారండి. నాకు తెలిసి ఎక్కడ 5వ వర్ణం అనేది నేను చూడలేదు, నాకు తెలియదు. అంబేద్కర్ గారు జీవితాంతం దీని గురించే కొట్లాడాడు సార్, మీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది. మరి మీరు లేదంటారు ఏంటి సార్? మీరు చక్కగా అంబేద్కర్ గారు చివరిలో ఏం చేశారు, వెళ్ళి బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ బ్రాహ్మణమ్మలు పెళ్లి చేసుకున్నారు. మీ మతంలో అంటరానితనం ఉన్నది, మీరు మనుషులుగా చూడట్లేరు, మీ మతాన్ని సంస్కరించుకోవట్లేరు అని చెప్పేసి బౌద్ధంలో కూడా పోయాడు. ఆ విషయం కూడా చెప్పాలి కదా మరి. కదా మన మతం మరి అంబేద్కర్ గారు క్రిస్టియన్ మతంలోకి ఎందుకు వెళ్ళలేదు, ముస్లిం మతంలోకి ఎందుకు వెళ్ళలేదు? అది ఆయన అలాగని చెప్పేసి మీ మతంలో కూడా లేడు కదా. అది ఆయన ఇష్టం కాబట్టి ఆయన వెళ్ళాడు. మన దేశంలో స్వాతంత్రం ఉంది. అదే అండి, భారతదేశంలో మీరు కులాన్ని సృష్టించింది పాడు చేసిరని మాత్రం ఒప్పుకోరు. ఎవ్వరు పాడు చేయరండి. చూడండి, ఎవరు చెప్తే ఎవడు ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. ప్రపంచంలో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు పురోహితులు, అంటే పురహితము అంటారు. పురము అంటే ఆ ప్రాంతము, హితం అంటే మంచి కోరుకునే వాళ్ళు. ఎవరైనా ఒక సలహా చెప్పడం వల్ల మీకు ఎవరికైనా మంచి జరిగితే మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు తప్ప చెడు జరిగితే ఎవ్వరు ఫాలో అవ్వరు. అంటే శ్యామన్న ఇంకొక విషయం కూడా వీళ్ళు తెర మీద తీసుకొచ్చారు. శ్యామన్న బ్రాహ్మణులు కాదు సార్, నేను ఏమంటున్నా అంటే మంత్రము బ్రాహ్మణులు చదివితేనే దేవుడు ఇదేంటాడా? మేము చదివితే దేవుడు వెళ్ళిపోతాడా గుళ్ళో నుంచి? ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలో ఎవరండి పూజారులు? ఆదివాసులు దేవతలతో మరి ఎందుకున్నారు అక్కడ? సమ్మక్క సారక్కలో బ్రాహ్మణులకు ఎందుకు ఇవ్వట్లేదు? సమ్మక్క సారక్కలో కృష్ణమాది గారిని పూజారిగా పెట్టమనండి. కృష్ణమాది గారికి ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా కూడా అంత హక్కుల కోసం పోరాడేవాడివైతే కృష్ణమాది గారు వెళ్ళి సమ్మక్క సారక్క గుళ్ళల్లో పూజారిగా జాయిన్ అవ్వమనండి. సమ్మక్క సారక్క జాతరలో పూజారిగా కృష్ణమాది గారు జాయిన్ అవ్వమను. అప్పుడు బ్రాహ్మణుల గురించి మాట్లాడమను.